మాజీ భర్త నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడంపై సమంత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు వివాహ బంధం వదిలి వచ్చిన తర్వాత మీకెలా ఉంది, అలాగే మీ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఏమైనా అసూయ పడుతున్నారా అనేలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమంత చాలా మెచ్యూరిటీగా జవాబు ఇచ్చింది. వాస్తవానికి చైతూతో విడిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. గదిలో ఇద్దరు ఉన్నప్పుడు చేతిలో కత్తి ఉంటే ఘోరాలు జరిగిపోయేంతగా తమ మధ్య వాతావరణం ఉండేదని ఆ మధ్య చెప్పిన సమంత ఆ తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే చేసింది. రీసెంట్ గా కూడా అవసరం లేకపోయినా అత్యధికంగా దేనికోసం ఖర్చు పెట్టారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు మాజీ భర్తకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం అలా కాంట్రవర్సీకి చోటివ్వలేదు, కానీ ఓ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పేసింది. ముందుగా వివాహ బంధం వదిలిన అనంతరం జీవితాన్ని కొనసాగించడంపై మాట్లాడుతూ ఆ బంధం నుండి బయటకు రావడానికి చాలా శ్రమించాను అని చెప్పుకొచ్చింది సమంత. మీ మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టడంపై మీకు ఏమైనా అసూయగా ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అసూయ నా జీవితంలో దానికి అసలు తావులేదు. అసూయే అన్ని అనర్థాలకు కారణమని భావిస్తాను నేను. అందుకే నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని అస్సలు అంగీకరించను అని సమంత చాలా స్పష్టంగా తెలిపింది. ఆమె చెప్పిన దానిని బట్టి చూస్తే చైతు మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె ఎప్పుడో వదిలేసిందనే అర్థమవుతుంది. సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది, కానీ రీసెంట్ గా ఆమె సిటాడెల్ హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోర్తో కలిసి ఒక పికిల్ బాల్ టోర్నమెంట్ లో కనిపించడంతో వారు డేటింగ్ చేస్తున్నారనేలా వదంతులు మొదలయ్యాయి. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ కు సంబంధించి ఆమె రీసెంట్ గా కొన్ని ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో రాజ్ నిడిమోరు చేతులు పట్టుకుని సమంత కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్ కు మరింత ఆద్యం పోసినట్లయింది. ఈ ఫోటో అనే కాదు, కానీ సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ అనుకున్నప్పటి నుండి వారి డేటింగ్ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.